పాటపాడినటువంటి సహోదరునికి ప్రత్యేకంగా వందనాలు. ఈ చర్చ్ కానీ ప్రిపేర్ చేయకపోతే కొద్ది ముందు వేసుకోండి. ఎవరు ముంచవద్దు. స్తోత్రములు స్తోత్రములు ప్రభా, పరిశుద్ధ జీవము కలిగిన తండ్రి, కృప కలిగిన నీకే వందనాలు ప్రభా. సమయంలో ప్రభా నూతన ఆలయం ప్రతిష్ఠించడం ప్రభా మేమందరం చేరి ఉన్నాం ప్రభా. నువ్వు ఏర్పరుస్తున్న నీ ప్రియదాసులు ప్రభా నాయన, ఇశ్రాయేల్ గారు ప్రభా నాయన, ఈ నూతన నిర్మాణం గురించి ప్రభా నాయన ఎన్నో సంవత్సరం నుంచి ప్రభా నాయన కష్టించి ప్రభా నాయన ఈ నూతన మందిరాన్ని నిర్మాణం చేసి ఉన్నారు ప్రభా నాయన. అయితే వారిపై మీ కృప చూపించాలని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం ప్రభా నాయన. అయ్యా ఈ నూతన నిర్మాణం కొరకు ప్రభా నాయన వ్యయాసంతోనూ భాగంతోనూ ప్రభా ఈ బిడ్డ ప్రభా నాయన ఎంతో నాయన భయభక్తులు కలిగి ప్రభా ఈ మందిరాన్ని నిర్మించడానికి అనుగ్రహించారు ప్రభా అని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ నూతన నిర్మాణం గురించి ప్రభా నాయన గౌరవ ప్రాణం గురించి ఈ దైవవాసులు ప్రభా నాయన అయ్యా ప్రభా నాయన పిలిపించుకొని ప్రభా నాయన అయ్యా ఈ మందిరంలో ప్రభా నాయన ప్రతి ఒక్కరు చేరి ఉన్నారు ప్రభా. అటువంటి పట్టాన్ని కృప చూపండి ప్రభా నాయన. అయ్యా ప్రభా నాయన మేమందరూ నాయన అద్భుతమైన మేము ప్రభా నాయన నిజమైన దేవుడికి గుర్తాగా ప్రభా నాయన ఈ చిన్న గ్రామంలో నాయన ఈ గోపాలపురం గ్రామంలో ప్రభా ఎందరో బిడ్డలు ఉన్నారు ప్రభా నాయన. అయితే వారి హృదయాలను కలిగించి ప్రభా ఈ శైలిలో నాయన ప్రజల బిడ్డలందరినీ ఏర్పాటు చేసేవారికి ప్రభు నమస్కారం ప్రభా. నిజమైన దేవుడికి గుర్తెరిగి ప్రభా ఈ శైలిలో చెప్పిన ప్రతి ఒక్క బిడ్డను ఆస్వాదించండి, దీవించండి ప్రభా నాయన. ఈ ఆలయ ప్రతిష్టకు ప్రభా నాయన వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభా నాయన. ప్రభా మా మధ్యలో నిలబడి ప్రభా నాయన వాక్యాన్ని ఎదుర్కొస్తుండగా ప్రభా నాయన ఇద్దరు వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుస్తుంది ప్రభా నాయన. వాక్యానుసారంగా జీవించే వాక్యాన్ని మాకు దయచేయగలని మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసునామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చక్కగా ప్రార్థన చేసిన వారికి నా ప్రత్యేకమైన వందనాలు. ముఖ్య సందేశంలో అందరూ ముఖ్య సందేశంలోకి వచ్చిన దైవజనుడికి పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అందరూ గ్రంథాల గురించి చక్కగా బట్టి వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం.
చేతులు పెట్టుకుని స్తోత్రం చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒక్కసారి అందరూ ప్రభువును ఆరాధిద్దాము. చేతులు పెట్టుకుని స్తోత్రాలు చేద్దాము. నూతన మందిరంలో దేవుని ఆశీర్వాదాలు ప్రార్థిద్దాము. స్తోత్రాలు చేద్దాము, స్తోత్రాలు చేద్దాము, తప్పాలి స్తోత్రాలు చేద్దాము. ఆరాధన మన్నాను కురిపించినారు, బంగారు మన్నాను కురిపించినారు, బంగారు యెహోవా నీవే చూచుకొనును, యెహోవా నీవే చూచుకొనును, సర్వాలు సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. స్తుతిగాక, మూర్తిగాక, సృష్టిగాక, మూర్తిగాక, స్తుతులకు రాత్రులా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ స్వరూపురాలు భాగాలు స్తోత్రం నాయనా. ఈ వర్షాకాల సమయంలో ఈ యొక్క రాశి యొక్క మందిరంలో కన్యమైన ప్రతి చిగురు సహాయం చేస్తున్నాడు. ప్రతి ప్రార్థన వైపు తల్లి ప్రతి విజ్ఞాపన వైపు మీరు ఆలోచించండి. సూర్యుడు స్తోత్రాలు ఇంటివారు జరిగించిన కార్యక్రమం స్తోత్రాలయ్యా. సమయం కొన్ని నిమిషం వాక్యం ధ్యానించినప్పుడు ప్రతి నిర్లక్ష్యం గ్రహించవలసిన చేసి మహిమా ఘనత ప్రభావాన్ని మాత్రమే పొందుకోమని ఏసునామములో ప్రార్థించి అనుకుంటున్నాను తండ్రి. చెప్పుచండి. ఈసారి ఇచ్చిన ముఖ్యంగా దేవాదేవుని యేసు గారికి ప్రత్యేక వందనాలు. అలాగే నటిష్ట వహించినప్పుడు సభ్యుడికి వందనాలు. ప్రత్యేక సేవకులు ఇరువురికి ప్రభుత్వ స్వామి వందనాలు. నాకు స్థానికంగా పరిచయం రేంజర్లు ఇస్రాయల్ గారికి వారి తల్లి గారికి వారి కుటుంబస్తులకు కోరిచేయడం అందరికీ తీసుకోవాలని వందనాలు. అందరూ బాగున్నారా? చెప్పట్లా బాగున్నారా? చూడండి, పరిశుద్ధ గ్రంథ బైబిల్ని చిన్న వాక్యం చూసుకున్నాము. ఆదికాండంలో 8వ అధ్యాయము, ఆదికాండం 8వ అధ్యాయము 10 చూడండి. అందులో పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి ఆదికాండము 28వ అధ్యాయం 10 చూడండి. చదవాలి. ఆదికాండం 28వ అధ్యాయం 10 చూడండి. ఆదికాండం 28వ అధ్యాయం 10 చూడండి. యాకోబు బెర్షెబాను బయలుదేరి హారాను వైపు వెళ్తూ ఒక చోట చేరి పృథ్వీ గ్రంథున
నిలిచిపోయి అక్కడ రాత్రి నుంచి ఆ చోట రాళ్ళలో ఒకటి తీసుకొని నాకు తలగడగా చేసుకొని అక్కడ పడుకొనెను. అప్పుడు అతడు ఒక కలగనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశం, దాని మీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుచుండెను. మరియు యెహోవా దానికి పైగా నిలిచెను. నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను యెహోవా నేను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చినను. ఈ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకరేణి వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తర తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నేను కాపాడుచు ఈ దేశములకు నేను మరలా అర్పించదు. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా మేలుకొని యెహోవా ఈ స్థలమందున్నాడు. అది నాకు తెలియకపోయింది అనుకుని భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము. దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు తన తండ్రి దగ్గర నుంచి తల్లి నుంచి తన మామగారి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆ రాత్రి ఒంటరిగా అడుగులు చేశాడండి. ఆయనకి ఎడారిలో ఆ రాత్రి అక్కడ డ్రెస్సులు శుభ్రం చేసుకొని ఒక రాయి తీసుకొని తలగా చేసుకొని నిద్రపోయాడండి. అర్ధరాత్రి సమయంలో యాకోబు గారికి ఒక దర్శనం కలిగింది. భూమి నుంచి ఆకాశం వరకు నిలిచినటువంటి ఆ నిలిచిన మీద కొన్ని దేవతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నాయండి. యాకోబుకి ఎప్పుడు ఆ దర్శనం రాలేదు. ఆ దర్శనం చూస్తున్నాడండి. దూతలు ఆ నిచ్చెన మీద ఎక్కుతూ దిగుతున్నప్పుడు ఆ నిచ్చెన పొరలో రాయి ఉన్నాడు. ఆయన ఈ కొడుకున్న యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు ఈ తండ్రిగా అబ్రహాము దేవుడు లేరు, ఈ తండ్రిగా ఇస్సాకు దేవుడు. కాబట్టి నువ్వు వెళ్ళే ప్రయాణంలో నేను నీకు తోడుగా ఉంటా. ఈ యొక్క నీ మూలంగా ఈ సంతతిని దీవిస్తా. నువ్వు పడమటి తట్టును, ఉత్తర దక్షిణ తట్టును నువ్వు వ్యాపించు. నీ సంతానం వల్ల అనేక మంది ఆశీర్వదించబడతారయ్యా అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ రాత్రి కలిసిన తర్వాత యాకోబు నిజంగా దేవుడు నాతో మాట్లాడాలని తన తల్లిని చేసుకున్న ఆ రాయి వేసాడని అక్కడ నిలిపి ఆ యొక్క రాయి మీద తన ఎదురున్న నూనె వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటే ప్రభువా నువ్వు నా తోడుగా ఉండి నేను పిల్లలు నాకు సహాయం చేస్తే ప్రభువా నేను వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ నేను కట్టించాలని చెప్పి వాగ్దానం చేసి హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఆ స్థలంలో మందిరం పెట్టాలని చెప్పి చూపించాడు. మరి నిజంగా ఈ మందిరం పెట్టడానికి కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ కూడా చక్కగా పురా చేసి ప్రార్థన చేస్తాం. ప్రభువా తల్లి ఆ మంది చిన్న మంది అయ్యా సార్ విశాలంగా కావాలని మరి దైవజనాన్ని పిలిపించుకున్నారు. పిలిపించుకుని స్థలంలోకి ఒక రాయి అందుగా నువ్వు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఈ రోజు చక్కగా పెద్ద మంది కట్టబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి వారి ప్రార్థన అంటున్నాము. మొదటి ప్రార్థన గ్రంథము 9వ అధ్యాయము 1 చూడండి. చదవాలి. మొదటి రాజు గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరము కట్టియు తాను చేయబడినంతటిని చదవాలి. 9వ అధ్యాయము 1 నుంచి 2 వరకు.
చేయుటకు ముగించిన తర్వాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలా సెలవిచ్చాడు, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన నేను అంగీకరించి నా నామమున అక్కడ సదాకాలము నీవు కట్టించిన ఈ పరిశుద్ధ పరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండను. దేవుని మహిమ కలుగుగాక. దేవుని మందిరం కట్టాలని సొలొమోను తండ్రి ఎంత ప్రయత్నించాడంటే అంత ప్రయత్నించాడండి. కానీ దేవుడు దావీదుతో అంటున్నాడు, అయ్యా నువ్వు నా మందిరం కట్టడానికి అర్హత లేదు వాడు, ఎందుకంటే నీ చేతులు రక్తం వెళ్ళిపోయాయి కాబట్టి నీ తరంతరం నీ తండ్రి నీ యొక్క కుమారుడైన సొలొమోను నా మందిరం కట్టాడన్నాడండి. తర్వాత సొలొమోను దేవుడి యొక్క మందిరాన్ని కట్టిన తర్వాత ఆ పని ముగించిన తర్వాత దేవుడిని హోమం చేశాడంటే సొలొమోను మాట్లాడుతున్నారు. దేవుడు మహిమలుగాక. గిబియోనులో ప్రత్యక్షమై రెండవ మారు యెహోవా సొలొమోను ప్రత్యక్షమై అతనితో ఇలా సెలవిచ్చాడు, నా సముఖం నువ్వు చేసిన ప్రార్థనలను నేను అంగీకరించి ఉన్నాను. మరి దేవుని సన్నిధిలో చేసిన ప్రతి ప్రార్థన ప్రతి విన్నపమును నేను అంగీకరించి ఉన్నానని సొలొమోను దేవుడు మాట్లాడుతున్నాడండి. ఈ స్థలంలో మరి ఈ యొక్క మందిరం ప్రతిష్ఠ చేశాము. ఈ స్థలంలో చేయబడే ప్రతి ప్రార్థన ప్రతి విన్నపము దేవుడు అంగీకరించుగాక. సొలొమోను చేసిన ప్రార్థన అతను చేసిన విజ్ఞాపనము కూడా దేవుడు అంగీకరించిన రీతిగా అతను ఏ విన్నపములు చెప్పండి. ఈ యొక్క మందిరము నిజంగా అనేకులకు ప్రార్థన మందిరము కాబట్టి ఎంతో మంది నశించిపోతున్నారు. కాబట్టి అనేక ప్రజలు దేవుడి సన్నిధికి నడిపించాలి, మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అనేక మంది నశించిపోతున్నారు, అనేక మంది దేవుడిని గుర్తించలేక నశించిపోతున్నారు. కాబట్టి వారందరూ రక్షించాలని ఇక్కడ మందిరం కట్టబడింది. ఆనాడు సొలొమోను ఇక్కడ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆలకించిన దేవుడు అన్నాడు, ఈ యొక్క మందిరాన్ని ఏం చేస్తాడు? పరిశుద్ధపరిచి ఉన్నాను, ఆ మందిరంలో నివాసం చేస్తాను. ఇంకా దేవుడి యొక్క కనుదృష్టి ఆయన మనిషి మందిరంలో గాక. ఈ మందిరంలో అర్థమైన మనుషులు కళ్ళు కాదు ఉండాల్సింది. మనుషుడు మనసు కాదు. ఎవరు మనసు ఉండాలి? దేవుడి యొక్క మనసు, దేవుడి యొక్క కనులు ఈ మందిరంలో గాక. హల్లెలూయా. ఆయన మనసు ఆయన కన్నులు ఈ మందిరం వచ్చిన వాళ్ళు గాక. సొలొమోను దేవుని యొక్క సన్నిధిలో చేసే ప్రతి ప్రార్థనకి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా. చూడండి, ఈ మందిరంలో ఉన్న వారిని దేవుడు దర్శించాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం చూడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనము. అవనియు నా హస్తకృతములు ఎవడు దీనుడై నలిగి ఈ మందిరంలో ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని అడుగుచున్నాడు. దేవుని మహిమను గాక. దేవుని యొక్క సన్నిధిలో నిలబడాలి. ఎవడు దీనుడై దేవుని సన్నిధిలో ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై దేవుని మాట విని గడగడలాడుతుంటాడు వారిని దేవుని ఎవరు చూడండి దేవుని యొక్క కన్ను చూడడం గాక. మరి దేవుని యొక్క సన్నిధిలో నిలబడాలి, నలిగిపోవాలి, ఇరుగుపోవాలి. ఎవడు దీనుడై ఉండదు నలిగి హృదయం గల వాడే ఉండదు వారి మీద కన్ను చూడండి. దేవుని యొక్క సన్నిధిలో చేయబడే ప్రతి ప్రార్థన వైపు దేవుని మనసు ఉంది, దేవుని యొక్క కన్ను చూడండి. కాబట్టి రెండవది ఎవరు దీనుడై నలిగి హృదయం గల వాడై నా మాట విని గడగడ మనుషులు వారి మీద నా యొక్క వడకాలి. ఆదివారం ప్రార్థన మందిరం పెడుతున్నామంటే అసలు మనుషులకి ఏం లేదు, భయమే కాదు. ఆయన పెట్టుకుంటాడు, ఆదివాసం పడుకుంటారేమో. దేవుడి వాటికి విద్యార్థులు ఉండాలి. గడగడ వడకాలండి ఆదివారం రోజు. అందుకే బాప్తిసం తీసుకుని 6 దినాలు పని చేసుకుని 7వ దినం కాబట్టి ఇచ్చాడు. ఎవరు దీనుడై నలిగి హృదయం గలవాడై
మాట వీరి కనుక రాస్తున్నారు, వారి మీద దేవుని కనుక దృష్టి గాక. హల్లెలూయా. దృష్టి కావాలి, దేవుని దృష్టి కావాలా చెప్పాలి. హల్లెలూయా. చూడండి ఎవరు చూస్తున్నాము. 23వ కీర్తన 6వ వచనము. 23వ కీర్తన 6వ వచనము. చదవమ్మా. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును. దేవుని మహిమను గాక. ఏంటండి బ్రతుకు దినములు ఏంటి? ప్రభువు నమ్ముకున్న చర్చంతో ఎలా ఉండాలి? దేవుడి మధ్యలో మనం ఉండాలి. ఉంటున్నావా మనము? దేవుడు చేస్తున్నాడు. దేవుడు తర్వాత మర్చిపోతున్నామండి. అలా మర్చిపోకూడదు. అర్థమైందా? అన్ని నాకు చెప్పారు. నేను బ్రతుకుతున్నాను, అర్థమైంది. నీ మధ్యలో నేను శ్రీకాలు వీక్షిస్తాను. నా బ్రతుకుతున్నాను. కృపాక్షేమలు ఆయన వచ్చును. కృపాక్షేమలు కదాలండి. మనం ఎక్కడ ఉండాలి? దేవుడి మందిరంలో ఉండాలి. దేవుడి మందిరంలో నిజంగా ఎంత సంతోషం ఉందండి. అర్థమైందా? అంత భక్తులు నిజంగా చాలా మంచిగా పాడారు. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుమని ఎవరైనా అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుమని ఎవరైనా అవకాశం. ఎలాగండి? మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తారు. ఈ శరీరంలో సంపూర్ణ సంతోషం, ఈ పురుషుల్లో నిత్య సుఖములు కలవండి. అట్లా శరీరం నుంచి అడగగలము మనం. కాబట్టి ఆయన శరీరంలో ఎంతో సంతోషం నాకు నిజంగా భక్తులు చాలా సంతోషం మాట్లాడారు. దేవుడు మహిమను గాక. హల్లెలూయా. చూడండి కీర్తన గ్రంథంలో 52వ కీర్తన ఏదో చూడండి. 52వ కీర్తన నేనైతే దేవుని మందిరములో నా దేవుని యొక్క మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నున్నాను. దేవుని మహిమను గాక. పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాడా? దేవుని మందిరములో. అర్థమైందా? దేవుని యొక్క మందిరంలో పచ్చని ఒలివ చెట్టు ఏదిగా ఫలించి ఆశీర్వాద దీవెనగా ఉంటుందో అలాగా మనందరం కూడా యొక్క దేవుని యొక్క మందిరంలో ఉండును గాక. హల్లెలూయా. చూడండి కీర్తన యెషయా గ్రంథం 50వ అధ్యాయము 7వ చూడండి. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింప చేసేదను. దేవుని యొక్క ప్రార్థనా మందిరములో వచ్చిన వారిని దేవుడు ఆనందింపజేసి నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. చెప్పండి, ఈ మందిరం ఒకటిగా ఈ మందిరంలో బలిపీఠం నడిపించినప్పుడు ఆయన అంగీకరించుగాక. అంటే బలులు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించుగాక. ఈ మందిరం ఎవరు
చేస్తున్నప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి వారికి ప్రార్థన మందిరం ఒకటి, ఆయన పూజించుటకు, ఆయన సన్నిధిలో ప్రార్థించుటకు ఈ యొక్క గోపాల ప్రసంగంలో దేవుడు ఈ యొక్క మందిరాన్ని దేవుడు నిర్మించడానికి స్తోత్రాలు గాక. హల్లెలూయా. ఈ మందిరంలో చేయబడే ప్రతి ప్రార్థన మీద, ఈ మందిరం చేస్తున్న ప్రతి అద్వైత విజ్ఞాపన మీద ఎవరు కలుగుతున్నారు? దేవుని యొక్క కళ్ళు దృష్టి, దేవుని మనస్సు, దేవుని యొక్క కృప ఈ మందిరంలో గాక. హల్లెలూయా. మరి దేవుని యొక్క సన్నిధిలో మనం మేలు పొందుతున్నాం. మనము చూడండి కొడుతున్నాము. మలాకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చూడండి. దేవుని యొక్క మందిరంలో మనం మేలు అనుభవిస్తున్నాము, ఆశీర్వదించబడుతున్నాము. నా మందిరములో ఆహారం ఉన్నట్లు, నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు అద్వైతంగా 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని నా మందిరపు నిధిలోకి తీసుకొని రండి. మీరు చేసి మీరు నన్ను మీరు శోధించుట, దాన్ని చేసి నన్ను శోధించుటలా నేను ఆకాశ వాకులను నింపి నేను ఆకాశ యొక్క వాకిలి నింపి పట్టదారంత విస్తార దీవెనలు కొమ్మరించెదరని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడి మహిమ కలుగుగాక. దేవుడి సన్నిధికి వచ్చే సహోదరులారా, ఆయన చేత వేడి పొందుకోవడం కాదు, ఆయన చేత ఆశీర్వదించబడడం కాదు, ఆయన చేసే భాగం అందించడం కాదు. నా మందికి వచ్చే మీరు అద్వైతంగా ఏమంటారండి? 10వ వంతు తీసుకొని రావాలంటండి. అందుకే 100% ఎక్కడికి రావాలి? దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇస్తావా? పాస్టర్కి ఇస్తావా? చెవట్లా దేవుడు పక్కన ఉంటారు, పాస్టర్కి ఇస్తావు అనుకుంటారండి. పాస్టర్కి ఇస్తాడు. అర్థమైందా? దేవుడి సన్నిధిలో వేడు పొందుకొని ఆశీర్వాదాలు పొందుకొని నేను కానీ దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేయాలి? నీ సంపాదన అంతట్లో 10వ తీసుకొని కావాలి. దేవుడికి ఇచ్చి నన్ను ఏం చేయాలి? మీరు శోధించండి. అది ఆయన ఇవ్వకుండా అడిగే వారికి ఉపయోగం ఉందండి? చెప్పండి అమ్మా. మనకి దేవుడి ఇవ్వాలని మనం ఏం చేయాలి? మీ యొక్క 10వ వంతు దేవుడి యొక్క సన్నిధి తీసుకొని వచ్చి మనం ఏం చేయాలి? శోధించి అడిగి వెళ్ళా. ఆయన చెప్తాడు, ఆకాశపు వాకిలి పట్టణాలు దేవుడు కుటుంబాలు దేవుడుగాక. హల్లెలూయా. ఇద్దా వద్దా? చెప్పట్లా ఇద్దా వద్దా? దేవుడు మనం ఇచ్చిందాక. హల్లెలూయా. మనం ఇద్దరు ఇచ్చారు లేదా? మనం ఇవ్వవద్దా? మనం ఏమో ఉపయోగ కూడా పొందుకుంటాం. చిన్న మాట ఇస్తాను. మరి అయ్యారు నాకు అడిగారు సమీపించాడు. ఒక ఊళ్ళో ఒక రైతు ఉన్నాడండి. బాగా పట్టుబడింది. కోత వచ్చాడు. కోత వచ్చిన తర్వాత వాళ్ళ ఆవిడ చర్చికెళ్ళి అప్పుడు ఆయన అన్నాడంట, ప్రార్థన చెప్తున్నాడు వాళ్ళకి. నేను ప్రార్థన ఇవ్వడాలు మీరేం కూడా అన్నాడు. అప్పుడు ఆ కోత వచ్చిన తర్వాత అనుకోకుండా వాతావరణం మారిపోయిందండి. ఒక్కబడిపోయింది. బాగా ఒక్కబడిపోయిన తర్వాత వాళ్ళ ఆవిడ చదివాడంట, నువ్వు ప్రార్థన చదువుతావు కదా, ప్రార్థన చేయి. ఎందుకు ప్రార్థిస్తున్నారు? వర్షం పడకుండా మన యొక్క కోత వచ్చింది మొక్కేస్తుంటే ఆ వచ్చిన దాంట్లో 10వ వంతు దేవుడికి ఇస్తాడు అనుకున్నాడు. ఆ మాట నమ్మకం కాదు. పాస్టర్ ముందు చెప్పాడంటే, అయ్యా వర్షం మొబ్బట్టింది కాబట్టి వర్షం పడకుండా నా చేతి ఆడుకుంటుంటే నేను 10వ వంతు ఇస్తానని పాస్టర్ గారికి ప్రమాణం చేశాడండి. చేసిన తర్వాత చేతులకు ప్రార్థిస్తున్నాడు, ప్రభా నేను ఈ రోజు ప్రార్థన చేయలేదయ్యా, ఈ రోజు ప్రార్థన చేస్తున్నాయ్యా, వర్షం తప్పించడం ప్రార్థించాడండి. ఆ రాత్రి దేవుడు ఈశాడు. చుట్టుపక్కల మొత్తం వర్షం పడిందండి. వర్షం పడిందండి. అప్పుడు ఇక కొట్టేస్తున్న తర్వాత పాస్టర్ పిలిచాడయ్యా, నేను 100% కావాలండి. అప్పుడు ఆ యొక్క రైతు నడుచుకున్నాడు, అన్ని వడ్డించుకున్నాడంటండి. అన్ని చూసుకున్నాడంట. చూసుకున్న తర్వాత పాస్టర్ పిల్లాడ 10% నోటికెళ్ళి అది తెలుసుకో. హల్లెలూయా. ఆ రైతు మొత్తం వేసుకొని ఏం చేశాడంటే, పాస్టర్ గారు నీకు కావాలని నమస్తే చేస్తారు, మీరు వదిలేసుకోమన్నాడండి. ఇది సమయానికైనా మరి 10% చెప్పేసుకొని పాస్టర్ గారంట ఇంకా ఎన్నమ్ముకొని డబ్బులు నెక్కేసుకొని దేవుడు పెట్టి తొలగొన్నాడండి. ఆ రాత్రి ప్రభు ప్రత్యక్షం నా సేవ చెప్పిన మాటలు. అందుకని అలాగా దేవుడు అలా ముందు పట్టించుకోకండి. హల్లెలూయా. అలా అవుతున్నాడండి. హాస్పిటల్కి వెళ్ళాలి.
తీసుకెళ్ళిపోగానే అప్పుడు డాక్టర్ అన్నాడంట 10 లక్షల పెట్టులో కూడా రావద్దని అంటుంది. అప్పుడు ఆయన ఒప్పుకున్న ఒప్పు ప్రకారంగా దైవజనులు పిలిపించి, అయ్యా నేను కూడా మీకు ఇస్తానయ్యా పైసలు తాగిపోయినప్పుడు దైవజనులు ప్రార్థించట అప్పుడు మామూలు ప్రతిస్తుంది. అలాగా దేవుడు చూడండి పరిశీలించినట్టుగా 5వ అధ్యాయము 1-2 చూడండి. ప్రసంగి 5:1-2. ప్రసంగి 5వ అధ్యాయం 1-2. నీవు దేవుని మందిరము పోనప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోము. అర్థమైంది? ఈ ప్రవర్తన ఎట్లా పట్టాము? దేవుని మందిరం చూసుకోము. చదవండి. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలోచించుట శ్రేష్టము. దేవుడి సందుకు వచ్చి దాన్ని ఒప్పుకొని చేసుకుంటారు. ఏమని? నాకు కార్యం జరిగితే, నా పిల్లలు పుడితే, నాకు కార్యం జరిగితే మేము మీకు ఒప్పుకొని చేస్తాం. చేస్తారు కనుక మీరందరూ చేస్తారు తెలుస్తుంది కాక. అదే దేవుడి సందులో మనం ఒప్పుకొని తెలియజేయడం చెల్లించావుగా చెప్పండి అమ్మా, చెల్లించాలి. నేను మామూలుగా ఒక విశ్వాసం ఉండేవాడిని. తర్వాత ఒక సేవకుడికి 16 సంవత్సరాలు విశ్వాసంగా ఉంటూ మన చదువు రాదు ప్లస్ ఏంటంటే నేను మాట మధ్యవాడిని నాకు నచ్చండి. అయినప్పుడు కూడా మరి ప్రభు మాటని ఒక ఉప్పు శర్మ గారి పొందుల్లో బ్రాహ్మణ భాష గారు ఆయన కింద సేవ భాషలో ఉండేవాడిని. అలాగా ఉంటున్న సమయంలో నేను ఈ సేవకుడి దగ్గర పరిచయం చేయగలను కూడా అండి. కానీ దేవుడు ఏమిటంటే నాకు సేవ చేయాలి. నేను అనేవాడిని, నేను విశ్వాసంగా ఉంటాను, సేవకులు పరిచయం చేస్తాను కానీ నేను సేవ చేయలేమండి. అలా చూస్తున్న విధానంలో ఒకరోజు అమ్మాయిని పెళ్లి పనికి వెళ్ళినప్పుడు అక్కడ నిశ్చయించారు. నిశ్చయం నేను ఎక్కానండి. ఎక్కిన తర్వాత కవర్ వేసుకున్నాను. కరెక్ట్గా నిచ్చిన సెంటర్లో విరిగిపోయాను. విరిగిపోగానే నేను ఉంచున్నవాడిని ఇలా ఎరపక్క పడిపోయాను. పారిపోవడం మీద తల్లి పడిపోయిందండి. పడిపోగానే చెవుల్లో నుండి, ముక్కులో నుండి, నోట్లో రక్తం వచ్చేసింది. బాగా బలమైన జరిగిందండి. తలకే పగలేదు. అప్పుడు ఎమర్జెన్సీ హాస్పిటల్ తీసుకెళ్లారు. గుంటూరు పంపించారు. గుంటూరులో నా ప్రేరెంట్స్ తిరిగితే నా చిన్న మొత్తం ప్యాక్ చేయబడింది. చిన్న మొత్తం చెడిపోయింది. చెడిపోయిన తర్వాత వాళ్ళు గుంటూరు తీసుకొని హైటీ హాస్పిటల్ ఇచ్చారు. చేసిన తర్వాత నేను సుమారుగా 12 రోజులు కోమలో ఉన్నానండి. 12 రోజులు స్పృహ లేదు. ఎప్పుడైనా కడి జరిగితే భూమి తిరుగుతానండి. అప్పుడు మా ఆవిడ 4వ కాలకు ఒక బాబు ధరించి గర్భం ధరించి 7వ మాసం అండి. ఆ వచ్చి ఏడుస్తుంది కదా అయిపోయింది. ఆ పక్క వాళ్ళు మీ ఆయన ఇష్టపడ్డాడమ్మా, ఎటు గర్భవతిగా పిల్లలు పుట్టాడని చెప్పేవాడు. అప్పుడు మా ఆవిడ లేదు, మా దేవుడు గొప్ప దేవుడు, మా ఆయన బ్రతికిస్తాడు, మా ఆయన సేవ చేయమంటే చేయగలిగేది అన్నది. నేను ఎప్పుడన్నా కనిపిస్తున్నప్పుడు అనుకున్నాను, ప్రభు నన్ను బ్రతికిస్తే ఆయన. డాక్టర్ గారు ఏమో బ్రతికినా కూడా వెంటనే వచ్చి 50 నిమిషాలు చెప్పారండి. నాకు ప్రవచనం కలిగేసి నన్ను బ్రతికించేదయ్యా, నేను సేవ చేస్తున్నానయ్యా, నన్ను బ్రతికించమని నిజంగా నేను ఎంతో ఏడ్చేవాడండి. దేవుడు నిజంగా తన కుటుంబంలో జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా ఆ 12 కోమాలను బ్రతికించి ఈ రోజు నన్ను చెప్పండి. నా సరిగ్గా వాకింగ్ చెప్పుకుంటూ రాదు, పాడుతూ అర్థమైంది. మరి ఈ యొక్క పండుగ దినాల్లో మంచి విజయగా పెట్టడం వల్ల వాస్తవంగా నిర్ణయం జరుగుతున్నాను. అయ్యా ముందుగా చెప్పారు, అయ్యా మాస్టర్ గారు నువ్వు మంచిగా వాకింగ్ చెప్పాలి, సిద్ధపడ్డాను. కానీ నిన్నే జ్వరం వచ్చేసి నాకు తిరిగి నిన్న బాగా సాధ్యపడి ఫుల్ జ్వరం నాకు. అందుతో పాటు మన క్రిస్మస్కి కేకులు పెట్టేసే వాటినే ఇదే వాటినే జలుబు, నేను ఎలా చెప్పగలను ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తుంటే ఈరోజు ఈ మధ్యలో కాక నన్ను 12 రోజులు కోమలను బ్రతికించి దేవుడు నువ్వు బ్రతికించదా? దేవుడి సేవ చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించును గాక. హల్లెలూయా. శివసారిగా చూస్తున్నాము. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం.
ఇరవై గ్రంథం 7వ అధ్యాయము 1-5 వరకు. యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు యెహోవా మందిర ద్వారమున నిలబడి ఈ మాట అచ్చటనే ప్రకటించుము. యెహోవాకు నమస్కారం చేయుటకై ఈ ద్వారములలో ప్రవేశించుడి. యూదావారులారా యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడగు యెహోవా ఎలాగ సెలవిచ్చున్నాడు. ఈ స్థలమున దేవుని స్థలమున నివసింపజేసినట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. మీ మార్గములు మనం దేవుని సన్నిధిలో ఉండేవారు. మన మార్గములు మనం క్రియ చేసుకోవాలి, దిద్దుకోవాలి. ఈ స్థలము యెహోవా ఆలయము. ఈ స్థలము ఏదండి? యెహోవా ఆలయము. ఈ స్థలము యెహోవా ఆలయము. ఈ స్థలము యెహోవా ఆలయము. ఈ స్థలము యెహోవా ఆలయమని మీరు చెప్పుకుంటున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అలాగనగా మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతి వాడు తన పొరుగువాని యెడల తప్పక న్యాయము జరిగించి దేవుని స్తోత్రము గాక. అర్థమైందా? దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించి మనలో ఉండాలి. మన క్రియలు మన ప్రవర్తన చేసుకోవాలి, దిద్దుకోవాలి. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. దావీదు దేవుడు తప్పు చేశాడు, దిద్దుకున్నాడు. ఆడికి కూడా దేవుడు నన్ను సేవ చేయమంటే అటువంటి దేవుడు కొట్టిన తర్వాత అప్పుడు ఆ యొక్క 12 కోమలను చేశాను. నేను ప్రత్యేకత ఉపయోగించానండి. అయినా యొక్క తప్పులను క్షమి ప్రభువా అని అడిగినప్పుడు నన్ను చేశాడు. సభ్యుడు స్తోత్రం గాక. ఈ దేవుని ఆలయము, దేవుని ఆలయం చేసిన ప్రార్థన దేవుడు ఆలకించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉన్నాడు. ఆయన సరి చేసిన ప్రార్థన దేవుడు వెంటనే మనం నమ్మాలి. దేవునికి మహిమలు గాక. కాబట్టి సమయంలో దేవుడు తల్లిదండ్రులు ఈ వాటిని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన చేస్తున్నాము. అందరూ కలుగుచి ప్రార్థిస్తున్నాము. దేవుని మహిమను ప్రార్థన చేస్తున్నాము. చేతులు ప్రార్థన చేస్తున్నాము. సొలొమోను రాజు నువ్వు కట్టించిన మందిరంలో నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన విజ్ఞాపనను ఆలకించి ఉన్నాను. ఈ స్థలము నేను పరిశుద్ధపరిచి ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాను. నోరు దేవుడు ఇంత సహించిన దేవుడు ఈ పరిచయం అలాగే విస్తృతి చేసేలాగా ఈ మందిర ప్రతిష్టలో కానీ ప్రభు సహాయం చేసిన దేవుడు ఈ మందిరానికి తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి అనేక ప్రజల దేవుడు ఇచ్చేలాగా ప్రార్థన చేసుకున్నాము. ఎంతో మంది వేల మంది కొని ఆగిపోయిన చాలా మంది ఉంటారు. వారందరూ ప్రభు నడిపించే ప్రార్థన చేస్తున్నాము. దేవుడు కీరుడై
సేవకుడి బహుగా ఆశీర్వదించండి. అనేక ఆత్మ రక్షించాలని, అనేక ప్రజలు వైపు తిప్పాలి ప్రభా. ఎంతో ఆశపడినాడు ప్రభా, ఆశీర్వదించండి. అనేక కోరికలు జ్ఞాపకం చేసుకున్న సహోదరి జ్యోతిని విజయంగా ప్రేమిస్తున్నాడు. జ్యోతి గారికి దీవించండి. ఆ సహోదరి మంచి ఆరోగ్యం, శక్తి బలము దయచేయండి. దీవించండి అయ్యా. వారి సముదాయానికి సహాయం చేసి ఉన్నతమైన జ్ఞాపకం పంపించండి. వారి తల్లి గారు సువార్తము గారు జ్ఞాపకం చేస్తాడు. ఆ తల్లి వాడిని దీవించండి, సహాయం చేయండి. వారి కుమారుడు గొప్ప సేవ పట్టింది చేయండి ప్రభా. ఎంతో ప్రయాసపడింది అయ్యా. అబ్రహాముని ప్రార్థన బట్టి వేదన వరకు ఆశీర్వాదం ఇచ్చింది అయ్యా. మీ తల్లి ప్రభా సువార్త ప్రార్థన పెట్టండి. కడుపు వారిని ఇస్రాయేలు మార్చారయ్యా. కడుపు మారిపోయిందాక నీకు స్వతంత్రుడైనా అన్ని హోషు అన్నాడు. ఎవరు సేవించబడినా నేను నా ఇంటి వారిని మార్చున్నాడయ్యా. అయ్యా మీ సేవకుల కుటుంబాన్ని దర్శించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి పిల్లల్ని దీవించండి అయ్యా. కానీ నీకు స్వతంత్రుడైనా నువ్వు కావాల్సిన సేవకులు జ్ఞాపకం చేస్తారు. ఈ సేవకుని బలంగా వాడుకున్నారు. వారి కుటుంబాల్లో పెద్దలని దీవించండి. ఇక చిన్నదేవి ప్రభా, పెద్దలేవి ప్రభా, అందరూ మరి జ్ఞాపకం చేస్తారు. అయ్యా అయ్యా చూపించండి. ప్రతి ఒక్కరికి దీవించబడాలయ్యా. అన్ని మీరు శ్రద్ధ చేయకుండా ప్రతి ప్రార్థన కండి, ప్రతి విజ్ఞాపన కండి మీరు చూస్తున్నవాడు నీకు చూస్తున్నాయన. ఈ సంఘాన్ని ప్రభా అందరినీ మీరు దీవించండి. ఈ సంఘానికి ప్రజలు నడిపించండి అయ్యా. అయ్యా మీ సంఘించిన వారు గొప్పగా జీవించబడిన దాకా, పిల్లలు వారు పిల్లలు పొందుబడిన దాకా, రాబడిన దాకా, అడుగు తిరుగుబడిన దాకా, గొప్పగా మీరు ఆశీర్వదించండి. తండ్రి గారి మంది ప్రతి శిష్యులు మీ సహాయం చేశారు. మీ సేవలకు భోజనం పనిచేస్తున్నారు, భోజనం తయారు చేస్తున్నారు, పండిస్తున్న వారిని అందరికీ అప్పగిస్తున్నారు. ఈ ప్రాంతం మొత్తం మీకు ఉంచండి, మీ మహిమంచండి. నీకు స్వతంత్రమయ్యా. నిశ్చయము మీ భాషని అబ్రహాము ఇస్సాకు యాకోబు దీవించింది. అయ్యా మహాములు సహాయం చేయండి. అయ్యా ఇశ్రాయేలు యొక్క తండ్రి అయినా ఇశ్రాయేలు యొక్క తండ్రి పెద్ద మంది దీవించండి. గొప్పగా మీరు ఆశీర్వదించి సహాయం చేసి చెప్పబడిన మాట ప్రకారం మేమందరం జీవించిందంటే మీరే సహాయం చేసి మరి మా ఘనత ప్రభావాన్ని మాత్రమే పొందుకోబడి ఇంకా దగ్గర మీరే సహాయం చేయమని యేసునామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఇశ్రాయేలు గారికి వరపు గారికి కుటుంబాన్ని దేవుడు కావాలనుకుంటుంది కాక, అనేక ఆత్మ దేవుడు సాగు చేసినప్పుడు కాక, వచ్చిన వారిని దేవుడు దీవించును గాక, అటువంటి సాగులు దేవుడు దీవించును గాక, ఇక్కడికి వచ్చిన వారిని పేరు పేరు దేవుడు ఆశీర్వాదం ప్రారంభం ఇవ్వబడి గాక, ఈ మందిరకు వచ్చే వారు ప్రత్యేకమైన దీవులు దేవుడు ఇవ్వబడి గాక. యేసునామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. అందరూ కూడా సమర్పించిన ఇశ్రాయేలు గారికి, అబ్దుల్ సేవకుడికి, మీ అందరికీ చేస్తున్నారు. నా కోసం నా కుటుంబం కోసం ప్రార్థనని దేవుడు మాకు జీవించబడుతున్నాను. అమ్మని మాట్లాడమని తర్వాత రన్నింగ్ అవుతుందండి. మాట్లాడతారు. అమ్మకి వెళ్తుంది కొనేరా మీకెళ్ళి జరుపుకుంటుంది. దగ్గర వందనాలు. మరి అలాగే అలాగే మరి గ్రామస్తులందరూ కూడా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. ఈ సమయాన్ని నాకు దేవుడు ఇచ్చాను. సమయాన్ని బట్టి మీకు అందరూ దేవుడు నామానికి స్తోత్రములు. నేను చెప్పబోయే మాట ఏంటంటే, మరి ఈ మందిరం ప్రతిష్ఠ చేసిన రోజున నాకైతే తెలియదు ఆ రోజు ఏ రోజు కూడా. ఈరోజు ప్రతి అబ్బాయి నిర్మిస్తాడు. నేనైతే ప్రార్థన చేయలేదాన్ని కానీ నిర్మించడం నాకు తెలియదు. ఆ రోజమ్మా అంటాడు, ప్రార్థన చేయమ్మా అంటాడు, చేస్తాను.
ఈ మందిరం ఓపెన్ చేసే రోజున శుక్రవారం గుణాలు తీశాడు. అబ్బాయి తెలుసో తెలియదు, నాకైతే తెలీదు. శనివారం శంకుస్థాపన చేశాము. తెల్లారి నేను శంకుస్థాపన చేస్తామన్నాగా ఇద్దరు జాగ్రత్తలు నాకు కనపడి మంచిగా జరగాలి అని నాతో చెప్పారు. నాకైతే తెలీదు. మంచిగా జరిగిందని తెల్లారి నాకు దర్శనం వచ్చింది. తెల్లారి నాకు మాట అనగానే మంచిగా జరగాలంటే ఎలా జరగాలో నాకైతే తెలీదా. పూజలు వాళ్ళని పిలిచాను, ప్రార్థనలను పిలుచుకున్నాను. నాకైతే తెలీదు. అలా పిలవాలి నాకు అనిపించింది. అందరిని పిలిచాను. కానీ శంకుస్థాపన చేసిన నేను వచ్చిన భూమమ్మ గారు మంచి మాకాయ మరి గడిపించిపోయింది. నేను ముగ్గురే శంకుస్థాపన చేశాను అందరికి. మరి దేవుడి కొరకు మరి ఆనాటి నుండి వారి దగ్గర నేను కనిపెట్టుకున్నాను. మంచి రోజు అంటున్నాడు దేవుడు, మంచి రోజు అంటున్నాడు. ఏ రోజో తెలియదు, నాకైతే తెలియదు. వాస్తవం చెప్తున్నాను. నేను వైజాగ్ 4 నెలలు అవుతుంది. అబ్బాయిలు కాడుతున్నాను. దేవుడు అక్కడి నుంచి నువ్వు ఇదిగురా అని నాతో మాట్లాడి మాట వాస్తవేది. కానీ అందరితో మాట్లాడచ్చు, నేను కాదంటే నాతో కూడా మాట్లాడాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. నాకు దేవుడు మాట్లాడి నువ్వు ఇంటికి వెళ్ళమ్మా అన్నాడు. ఇంటికి వచ్చాను. సరే పండుగ కదని అబ్బాయి ఉండమ్మా అన్నాడు. సరే ఉంటున్నాను. మరి దేవుడు నేను అంటున్నాడయ్యా ఈ నెలలో దేవుడు మందిరం ప్రతిష్ఠ చేయాలి, మరి దేవుడు నువ్వు తీసుకొచ్చాడని చెప్పాను. సరే అమ్మా నీ ఇష్టప్రకారమేనమ్మా అన్నాడు. సరే ప్రార్థన చేయమ్మా అన్నాడు. నేను ప్రార్థన చేసి దేవుడు అడిగినప్పుడు అబ్బాయి చేస్తాడో చేయడానికి నాకైతే తెలియదు, కానీ దేవుడైతే పేరు ఆపేస్తున్నాడు అన్నారు. సరే దేవుడు అంతా సమకూర్చి మరి ఈ విధంగా మరి గోపురంలో ఎంతమంది మరి దైవజనులు దైవ సేవకులు మరి దేవుడు కూడా నాకు ఎంతో సంతోషంగా గమనం పొందుతున్నారు. కానీ రానున్న దినంలో నేను మాట చెప్తున్నాను, గోపాలపురంలో ప్రార్థన చేయడం చెప్తున్నాను. ఈ రోజు నేను ఉన్నాను, ఉండొచ్చు చెప్తున్నా. గ్రామంలో ప్రతి కుటుంబంలో ప్రభువుని నమ్ముకునేవాడిని. గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఎస్ఐ నమ్ముకునేవాడిని. నేను బతికున్నా లేదా చచ్చిపోయినా సరే నా మాట మీరు అందరూ వాళ్ళు చెప్పుకునే విధంగా ఈ సాక్ష్యం చెప్తున్నాను. ఈ సాక్ష్యం కొద్ది సాక్ష్యం దీవించుకున్నాను. సరే ఉంటారు. అబ్బాయి అయితే వచ్చిన మాట చెప్తున్నాను. అనిపించిందంటే మన చిన్న గ్రామంలో ముందు మనమైనా మనం చూసుకోవాలి అని నా హృదయంలో కలిగింది. నా మనసులో మాట మీకు అందరూ చూస్తున్నా. కానీ అబ్బాయి చెప్పుకున్న మాట అయితే నాకైతే తెలియదు. కానీ నేను కోరినట్టు నా దేవుడు మన గ్రామంలోనే దైవజనులు మనకున్న గ్రామంలో అందరూ దైవజనులు పిలవాలని నాకు ఆశ కలిగింది. నా మనసు పోయి నా మిమ్మల్నే పిలవాలని ఒకసారి చెల్లించుకోవాలి. ప్రతి ఒక్కరు ఇదే కావాలి, ఇదే వచ్చి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తారు. తర్వాత దైవ సేవకులందరూ కూడా జ్యోతిష గారికి, రవికుమార్ గారికి, సురక్షణ గారికి, వచ్చినటువంటి అందరూ కూడా దేవుని నామములో తెలియజేస్తా ఉన్నాను. చెప్పలేదు, బాగా చేస్తున్నాడు దేవుడు. చెప్పరాదు, అర్థం కావట్లేదు. సరే, నా మాట అసలు బాధపడదు. దేవుడు కార్యం బాగా చేస్తున్నాడు, చక్కగా జరుగుతూ ఉంది. నాకు సంతోషంగా ఉంది. చివరిగా మరి కార్యక్రమాన్ని ముగించేద్దామని మీ అందరూ వచ్చినందుకు మరోసారి ప్రార్థన చేసి ఆశీర్వాదం భాస్కర్ గారు చివరి మీరు చేయించా, మీరు లాస్ట్ ఆశీర్వాదం. ప్రేమ తండ్రి, పరిశుద్ధుడు మా దేవ, కొన్ని ఆత్మలను రక్షించి మీ రాజ్యాన్ని కట్టుటకు మీ సేవకుడైన ఇస్రాయేల్ గారిని వారి తల్లి గారిని బలపరిచి ఈ ప్రాంతంలో ఒక మందిరాన్ని కట్టుకోవడానికి మీరు సహాయం చేశారు. ఈ జనం ప్రతిష్ట చేయడానికి గనులైన దైవజనాన్ని తీసుకొని వచ్చారు, గ్రామ ప్రజలను తీసుకొని వచ్చారు. ప్రభువా నాయన, ఈ కార్యక్రమం అంతటిలో నాయన మీరు తోడుగా ఉండి జరిగించినందుకు స్తోత్రాలు. నువ్వు కేవలం శివనం తీసుకోగలం ప్రభువా.
తండ్రి అని మొరపెట్టి ఆత్మను మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. అందరూ బట్టి స్తోత్రాలు ప్రభువా. ఈ స్థలంలో జరుగుతున్న పరిచర్యకు మీరు కట్టి ఫలింప చేయమని, రానున్నటువంటి తరానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసయ్య నామములో స్తోత్రములు సమర్పించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం నిత్యము ఈ సంఘ కాపరి ఇశ్రాయేలు గారికి, తన కుటుంబానికి, ఈ సంఘ బిడ్డలకును వచ్చిన అందరికీ కూడా సదాకాలము తోడుగా ఉంది. మన విశ్వాస జీవితంలో బలపరిచి స్థిరపరిచి నిత్యత్వం అందరికీ దయచేయుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. వచ్చిన అందరికీ కేవలం ఏర్పరచబడింది. అందరికీ స్ఫూర్తితో కూర్చున్న అందరికీ పేరు పేరుతో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుడు మీకు తోడైనగాక, దేవుడు మీ ప్రార్థన ఆలకించుగాక, ఈ మందిరంలో వచ్చిన ప్రతి ప్రార్థనపై దేవుని ప్రతిష్ఠించుగాక, పరిశుద్ధాత్మ దేవుడు నిలిచియుండుగాక, వచ్చిన దైవజనులు అందరిపై ఆయన కృప నిలిచియుండుగాక, ఈ సంఘాన్ని పరిచర్య దేవుడు బహుగా దీవించుగాక, ప్రతి ఒక్కరి దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ మందిర ప్రతిష్ఠ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క గ్రామంలో చిన్న అందరికీ దేవుడు దీవించుగాక. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. అందరికీ వేదికగా వచ్చినందుకు మీ నివాసులు చక్కగా వేదికగా వచ్చినందుకు కూడా పేరు పేరుతో వందనాలు. చక్కగా ప్రేమ ముందు జరుగుతున్నది చక్కగా పాల్గొంటున్నాల్సిందిగా ప్రభు గారికి తెలియజేస్తుంది. ఇక్కడ